దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనము 68వ వచనాన్ని మనము చూసుకుందాం. ఇక్కడ అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. యేసుక్రీస్తుని బంధించినప్పుడు ఆయన ఉన్న మాటనే చెప్పినందుకు వాళ్ళకి మహా కోపం వచ్చి తన వస్త్రములను చింపుకొని ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడని ఆయన ముఖం మీద ఏం చేశారు చెప్పండి? ఉమ్మేశారండి. ఉమ్మి వేసి ఆయన ఏం చేశారంటే గుద్దారు, వంగబెట్టి ముఖం మీద ఉంసేశారు యేసు ప్రభుకి. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ముఖం మీద ఉంసేపించుకున్నాడు. నీ కొరకు నా కొరకు లోకంలో ఉన్న మానవులందరి కొరకు ఆయన గుద్దించుకున్నాడు. అయినను సరే ఆయన మౌనంగానే ఉన్నాడు. ముఖం మీద ఉంచేసిన వారిని ఒక్క మాటయూ అనలేదు. గుద్దిన వారిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఈ వాక్యం వింటున్న నీవు ఎలా ఉన్నావు? యేసు ప్రభు ఎంతగా తగ్గించుకుంటున్నాడు, ఎంతగా ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నీవు కూడా కొన్ని విషయాలలో అర్థం చేసుకునేవాడుగా ఉండాలా, తగ్గించుకొని ఉండువాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడే 68వ వచనం చూసినట్టయితే కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవర్శింపుము మనిరి. చూసావా? కొందరు ఏం చేశారు చెప్పండి? యేసుప్రభుకి అరచేతుల మీద కొట్టారు, అరికాల మీద కొట్టారు. కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవర్శించుము అని అంటున్నారు. అయినను సరే ఆయనకు అన్నీ తెలుసు కూడా మౌనంగా ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల వలె ఒక కటికవాని దగ్గర ఎలాగా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు కూడా మౌనంగా ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉంచేసినా మౌనంగా ఉన్నాడు. ఆయనను పిడిగుద్దులు గుద్దినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. కాళ్ళకు చేతులకు కొట్టి నిన్ను కొట్టిన వారు ఎవరు ప్రవర్శించుము అని అన్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దేవుడండి, ఆయన రక్షకుడండి. నీవు కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసు నీవు కలిగి ఉండుము. నీవు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.